ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు అత్యంత ప్రేమైన వార్లారా, జీవాధిపతి అయినటువంటి యేసు ప్రభు నామంలో మీకందరికీ కూడా ఉదయకాలంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? ప్రభు కృపను బట్టి అలాగుందురని విశ్వసిస్తూ నేటి వాక్యంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో 8వ వచనంలో కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని వ్రాయబడి ఉంది. ఇన్ ఇంగ్లీష్ we see in Ecclesiastes chapter 7 verse 8 it says, better is the end of a matter than its beginning అని చూస్తాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చాలా గొప్ప మాట ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను వాడినట్టుగా చూస్తున్నాం. చూడండి, సాధారణంగా ఇన్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ వి సీ, ఒక కథ కానివ్వండి, ఒక నవల కానివ్వండి, ఒక రచన కానివ్వండి, ఒక నాటిక కానివ్వండి, ఒక చలనచిత్రం పిక్చర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, జనరలీ ఇట్ హ్యాస్ అ గుడ్ ఎండింగ్. సాధారణంగా దాని యొక్క అంతం బాగుంటుంది. అంటే ఇట్ బ్రింగ్స్ అస్ టు ద క్లైమాక్స్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ ద ప్లాట్. ఆరంభం ఎంత గొప్పగా ఉందో ఎవరు మాట్లాడుకోరు, కానీ అంతం ఎంత గొప్పగా, ఎంత రసవత్తరంగా, ఎంత చక్కగా పండించారనేది మాట్లాడుకుంటారు. కాబట్టి సాధారణంగా మనం అంతం గురించి మాట్లాడుకున్నంతగా ఆరంభం గురించి మాట్లాడుకోవడం ఏ విషయం కూడా మనం చేయము. ఉదాహరణకు ఒక ఫ్లైట్ జర్నీ తీసుకుందాం. హౌ వాజ్ యువర్ ఫ్లైట్ జర్నీ అంటే, ఇట్ టుక్ ఆఫ్ గ్రేట్, ఇట్ టుక్ ఆఫ్ వెరీ వెల్, ఇట్ బిగాన్ వెరీ వెల్ అని చెప్పి చాలా అద్భుతంగా ప్రారంభమైందని ఎవరు చెప్పరు. మై ఫ్లైట్ వాజ్ వెరీ గుడ్, చాలా బాగా జరిగింది నా ప్రయాణం అంతా కూడా అంటారు. ఎప్పుడు ప్రయాణం ముగించబడిన తర్వాత. ఒకవేళ ఫ్లైట్ అద్భుతంగా టేకాఫ్ అయినా కూడా మార్గ మధ్యంలో ఎక్కడన్నా కూలిపోతే అది ఎందుకు పనికిరాదు. ఆరంభం ఎంత గొప్పగా ఉన్నా, ఫ్లైట్ టేక్ ఆఫ్ ఎంత అద్భుతంగా ఉన్నా కూడా అది లెక్కలోకి రాదు. అది సురక్షితంగా క్షేమంగా చేరాల్సిన గమ్యస్థానానికి చేరి సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయి ప్యాసింజర్స్ అందరూ కూడా బయటకు వస్తే అప్పుడు అది సక్సెస్ఫుల్ ఫ్లైట్ అని పరిగణించబడుతుంది. అలాగే జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ మాట వాడినాడు కదా, దానికి సంబంధించినటువంటి చక్కని విషయాలు ఇదన్నా నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. చూడండి, ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప వ్యక్తులు కూడా వాళ్ళంతా కూడా తమ జీవితంలో వారి ప్రారంభం లేకపోతే వారి ఆరంభము చాలా చిన్నగా, చాలా కొద్దిపాటిగా, చాలా స్వల్పమైనదిగా జరిగినట్టుగా చూస్తాం. మెనీ గ్రేట్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ హ్యావ్ హ్యాడ్ వెరీ హంబుల్, స్మాల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ బిగినింగ్స్, బట్ దే ఎండెడ్ దేర్ లైవ్స్ ఆన్ అ గ్రేట్ నోట్. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. వారు ఎంత స్వల్పంగా ప్రారంభించినా కానీ వారి జీవితాలు మాత్రం అద్భుతంగా ముగించి ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయారు. అనేకుల జ్ఞాపకాల్లో కొన్ని వందల సంవత్సరాలైనా కూడా కొంతమంది యొక్క చరిత్ర చిరస్థాయిగా, చిరస్మరణీయంగా మిగిలిపోయింది. అలాంటి వ్యక్తుల కొందరు పేర్లు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఉదాహరణకు మన జాతిపిత మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. ఎలా ప్రారంభించారో ఎవరికి తెలియదు తన జీవితం, కానీ దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చి ఆయన నాథురామ్ గోడ్సే చేతిలో హతమయ్యాడన్న విషయం మాత్రం అందరికీ తెలుసు. తన ప్రాణాన్ని దేశం కొరకు పెట్టిన వ్యక్తిగా మనం గుర్తిస్తాం. అలా చెప్పుకుంటూ పోతే ఒక నెల్సన్ మండేలా, ఒక మార్టిన్ లూథర్ కింగ్, ఒక మదర్ తెరీసా, ఇలా గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా వారి జీవిత చరిత్ర చూసినప్పుడు వారి ప్రారంభం అసలు ఎవరికి తెలియనట్లుగా అనామకులుగా ప్రారంభించారు. కానీ చరిత్ర గుర్తుంచుకునేలాగా వారు చెరగని ముద్ర వేసి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. అంతెందుకు, ఎవరు ఎందుకు, ప్రభు అయిన యేసుక్రీస్తు విషయం తీసుకుందాం. మనం ఆరాధించేటువంటి మన ఆరాధ్య దైవము ప్రభు అయిన యేసు. ఆయన ఆరంభము చూసినట్లయితే మానవుడిగా ఈ లోకంలో కన్య గర్భమందు ఆయన ఉద్భవించి ఒక పశువుల పాకలో జన్మించాడు. మనకందరికీ తెలుసు. ఆధ్యాత్మికంగా, చారిత్రపరంగా విశ్వాసులకు ఆయన జన్మం ఎంతో ప్రాముఖ్యమైనది అయినప్పటికీ కూడా ప్రపంచం మాత్రం యేసు ప్రభుని దేనికోసం గుర్తుంచుకుంటుందంటే, కల్వరి కొండ మీద శిలువలో సమస్త మానవాళి పాప పరిహారార్థమై తనను తాను బలిగాను అర్పణగాను శిలువలో అర్పించుకొని మానవ జాతికి విమోచన తెచ్చినటువంటి విమోచకుడుగా ఆయన గుర్తిస్తారు. కాబట్టి ఏదైతే అంతమొందించాడో, ఆయన చివరిలో ఏదైతే చేసి సాధించాడో దాన్ని గుర్తుపెట్టుకుంటారు. అందుకే యోహాను సువార్త 19వ అధ్యాయంలో 30వ వచనంలో, ఇన్ గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 19 verse 30
భక్తిలో ఆయన అన్న మాట ఏంటట, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది, నేను ముగించాను. వాట్ ఐ హావ్ స్టార్టెడ్ ఐ ఫినిష్డ్ అనేటువంటి మాట పలికాడు. కాబట్టి కార్య ఆరంభము కంటే కార్య అంతము ఎంతో మేలైనదన్న విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ కాదు కానీ 3 వ్యక్తుల జీవితంలోంచి వాస్తవ్యాన్ని నేను మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. వాస్తవంగా జరిగినటువంటి విషయం. 1945 సంవత్సరం 1945 అమెరికా దేశంలో సువార్త ప్రపంచంలోనికి ఉన్నట్టుండి అకస్మాత్తుగా 3 యవనస్తులు వచ్చేశారు తెర మీదకి. 3 youngsters barged onto the gospel scene in United States of America in 1945. వాళ్ళంతా కూడా దాదాపు 20 ఏళ్ల దరిదాపులు ఉన్నటువంటి వారు ఈ 3 వ్యక్తులు. ఆ 3 వ్యక్తుల్లోంచి ఆ 3 వ్యక్తుల పేరు మీకు చెబుతాను అనుకోండి. మొదటిగా చెప్పేటువంటి పేర్లు మీరు గుర్తుంటాయో లేదో, కానీ 3వ వ్యక్తి పేరు మాత్రం ఖచ్చితంగా చాలా మంది గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను. మొదటి వ్యక్తి పేరు బ్రాన్ క్లిఫర్డ్. మీలో ఎవరైనా ఎప్పుడన్నా విన్నారా? చాలా మంది వినుండకపోవచ్చు. 2వ వ్యక్తి పేరు చక్ టెంపుల్టన్. ఈ వ్యక్తి పేరైనా విన్నారా? ఆయన పేరు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే 3వ వ్యక్తి పేరు ఐఎమ్ ష్యూర్ మెనీ ఆఫ్ యూ నో, ఇఫ్ నాట్ ఆల్. ఆయన పేరు బిల్లీ గ్రహాం. మీకందరికీ తెలుసుగా, ప్రపంచంలోనే అతి గొప్ప సువార్థికుల్లో పేరుగాంచినటువంటి సర్వశ్రేష్టమైనటువంటి సువార్థికుడుగా బిల్లీ గ్రహాం ఎంతో ఖ్యాతిని గడించినటువంటి వ్యక్తిగా చూస్తుంటున్నాం. అయితే ప్రారంభం గురించి మీరు విన్నప్పుడు వారు ఏ విధంగా ప్రారంభించారో అందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటారు. 1945లో వారు ప్రారంభించినప్పుడు చక్ టెంపుల్టన్, బిల్లీ గ్రహాం ఇద్దరు కలిసి యూత్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి సంస్థను ప్రారంభించి క్రీస్తు యొక్క సువార్తను అమెరికా దేశం అందంతటా కూడా ప్రకటించడం ప్రారంభించారు. ఇద్దరు కలిసి సువార్త సేవ చేస్తున్నప్పటికీ కూడా చక్ టెంపుల్టన్ వాజ్ ఎ గిఫ్టెడ్ స్పీకర్. అతనికి వాక్చాతుర్యం చాలా గొప్పగా ఉండేది. అంత మాత్రమే కాదు కానీ అనర్గళంగా బోధించేటువంటి శక్తి, దేవుని వాక్యపరమైనటువంటి మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక ఆ సామర్థ్యం కొలది అతడు తెర మీద అందరికీ ముందు కనిపిస్తూ అద్భుతంగా వాక్యాన్ని బోధిస్తుండగా అక్కడ మ్యాగజైన్స్ అంతా కూడా అతను ఎంతగానో పొగిడి హీఈస్ ద బేబ్ రూత్ ఆఫ్ ఎవాంజలిజం అని అతనికి బిరుదు కూడా ఇచ్చారు. అయితే అతనితో కూడా ఉన్నటువంటి బిల్లీ గ్రహాంని మాత్రం ఎవరు పట్టించుకోలేదు, ఎవరు లెక్క చేయలేదు, ఎవరు మతించలేదు. అతను తెర వెనకాలే మిగిలిపోయాడు. టెంపుల్టన్తోనే కలిసి ప్రయాణాలు చేస్తున్న సువార్త చెప్తున్నప్పటికీ కూడా అతను మాత్రం ఎవరికి పెద్దగా కనిపించకుండా తెరమరుగైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. మరోవైపు బ్రాన్ క్లిఫర్డ్ అనేటువంటి వాడు ఆజానుబాహుడు, మంచి పొడువాటి వ్యక్తి, చక్కని అందమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వాడు, మంచి జ్ఞానవంతుడు. అలాగే హీ వాజ్ వెరీ ఎలిగెంట్, చాలా హుందాగా ఉన్నటువంటి వ్యక్తి. అతని అందానికి హాలీవుడ్ వాళ్ళు కూడా అతనికి వెళ్ళి ద రోబ్ అనేటువంటి చలనచిత్రంలో మంచి రోల్, అతనికి ఆ మెయిన్ రోల్ ఆఫర్ చేస్తే దాన్ని కూడా తిరస్కరించాడు. అతను కూడా అద్భుతంగా బోధిస్తుంటే అతనికి ఇవ్వబడినటువంటి బిరుదేంటో తెలుసా? ద గ్రేటెస్ట్ ప్రీచర్ ఇన్ సెంచరీస్ అనేటువంటి బిరుదు ఇచ్చారంటే శతాబ్దాల్లో అతి గొప్ప బోధకుడు అనేటువంటి బిరుదు అతనికి ఇచ్చారు. ఇంత గొప్ప వాక్చాతుర్యం కలిగినటువంటి బ్రాన్ క్లిఫర్డ్, అంత గొప్ప సామర్థ్యం కలిగినటువంటి చక్ టెంపుల్టన్, వీళ్ళంతా కూడా ఏమయ్యారు తెలుసా? ప్రారంభించినటువంటి కొంతకాలానికి 5 సంవత్సరాల్లో మొత్తం కూడా తారుమారైపోయింది. చక్ టెంపుల్టన్ ఏం చేశాడంటే, నేను బైబిల్ సంబంధమైన జ్ఞానాన్ని ఇంకా ఎక్కువగా సంపాదించుకోవాలి, దేవుని గురించినటువంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలి కాబట్టి ఒక సెమినరీకి వెళ్ళి అందులో తరబీదు పొందొస్తానని చెప్పి 2 సంవత్సరాల కాలం పాటు ఆయన సెమినరీలో వెళ్ళి తరబీదు తీసుకుంటాడు. ఆ క్రమంలో మానవులు అనేక మంది రాసినటువంటి అనేకమైన పుస్తకాలు చదివి అతడు కన్ఫ్యూజన్లో పడిపోయి అతని మతి భ్రమించి కడకు యేసుక్రీస్తు దేవుడే కాడు, దేవుని కుమారుడు కాడు అని చెప్పి యేసు ప్రభును వదిలేసి ఒక రేడియో స్టేషన్లో అతను వెళ్ళి ఒక న్యూస్ కాస్టర్గా వార్తలు చదివేవాడిగా అక్కడ జాయిన్ అయిపోయాడు. కడకు 2001 ఆయన యేసుప్రభుకు దూరమైన తర్వాత 2001వ సంవత్సరంలో ఆల్జైమర్స్ అనే వ్యాధి సోకి అతడు దిక్కుమాలిన చావు చచ్చిపోతాడు. బ్రాన్ క్లిఫర్డ్ సంగతి చూద్దాం. 35 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి 1954వ సంవత్సరంలో 1954లో అతడు ఫైనాన్షియల్ ఇర్రెస్పాన్సిబిలిటీ, ఆర్థికపరమైనటువంటి బాధ్యత రాహిత్యాన్ని బట్టి, అలాగే మద్యపానానికి బాగా అలవాటు పడి తాగుడికి అతడు బానిసైపోయి తన భార్యని, వ్యాధిగ్రస్తులైన 2 పిల్లల్ని వదిలేసి పరిచర్యకు దూరం అయిపోయి తాగుడు దానివల్ల వ్యాధి తెచ్చుకొని కడకు 35 ఏళ్ల యవ్వన ప్రాయంలో టెక్సస్ మహానగరం యొక్క శివార్లలో ఒక అనామకుడిలాగా దిక్కులేని చావు ఒక చిన్న హోటల్లో చచ్చిపోయాడు. చివరికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లు అతని మృతదేహాన్ని తన స్వస్థలానికి పంపించి అక్కడ భిక్షగాళ్ల సమాధుల తోటలో అతన్ని పాతిపెట్టారు.
చూసారా ప్రియులారా, ఆరంభం ఎంత గొప్పగా ఉంది, అయితే అంతం ఏమైపోయింది ఇద్దరిది. ఒకవైపు చక్ టెంపుల్టన్, మరోవైపు బ్రాన్ క్లిఫర్డ్ చాలా దారుణంగా వారి యొక్క పరిచర్య యాత్రను, జీవిత యాత్రను ముగించినట్టుగా చూస్తున్నాం. అయితే మరోవైపు చక్ టెంపుల్టన్తోనే కలిసి పరిచర్యను ప్రారంభించి అంతవరకు తెరమరుగ్గా ఉన్నటువంటి బిల్లీ గ్రహాం మాత్రము నమ్మకంగా ప్రభు సేవ చేస్తూ క్రమక్రమంగా వర్ధిల్లి మొన్న మధ్యకాలంలో 90 ఏళ్ల ముదుసాలి వయసులో ప్రభు సన్నిధికి ఆయన చేరేంత వరకు కూడా అద్భుతమైన పరిచర్య చేశాడు. ఇది నాన్న చక్ టెంపుల్టన్ని ఎవరు గుర్తుపెట్టుకోరు, బ్రాన్ క్లిఫర్డ్ని ఎవరు జ్ఞాపకం చేసుకోరు. బిల్లీ గ్రహాం అంటే ప్రపంచమంతా కూడా సగర్వంగా అతన్ని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది, జ్ఞాపకం చేసుకుంటుంది. ఎందుకంటే హీ స్టార్టెడ్ a humble beginning, but he ended on a great note. అతని ఆరంభం కొంచెమైనా కూడా అతని అంతం మాత్రం బహు గొప్పదిగా ఉన్నట్టుగా చూస్తున్నాము. కాబట్టి బెటర్ వాజ్ హిస్ ఎండ్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. చూడండి, గలతీ పత్రికల 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట అంటాడు, మనం మేలు చేయటందు విసుగక యుందము, మనము అనేక మేలు చేసి తిమేని తగిన కాలమందు పంట కోతుము. మేలు చేయటంలో బిల్లీ గ్రహము అతను విశ్వాసంగా చేస్తూ పోయాడు, తగిన కాలమందు దాని పంట కోసాడు. కాబట్టి కార్యారంభం కంటే తన కార్యాంతము ఎంతో గొప్పదిగా ఉన్నట్టుగా చూస్తాం. మరొక వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు పలికినటువంటి మాట చూస్తాం. 2వ తిమోతి 4వ అధ్యాయంలో 7-8 వచనాల్లో చూసినప్పుడు, 2 తిమోతి చాప్టర్ 4 verses 7 and 8లో మనం చూసినప్పుడు పౌలు మంచి మాటలు అంటాడు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, నాతో పాటు నేను మాత్రమే కాకుండా ప్రభు యొక్క ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ ఆయన అనుగ్రహించును అంటాడు. కాబట్టి మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించిన, ఫినిష్ మై రేస్ అన్న మాట చాలా ప్రాముఖ్యమైన మాట. రేస్ అందరూ ప్రారంభిస్తారు, అయితే ప్రారంభాన్ని ఎవరు గుర్తుపెట్టుకోరు, కానీ హూ విన్స్ ద రేస్ అనేది మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటారు. ఎవరు గెలిచారు పరుగు పందెంలో, ఎవరు ముగించారు అనేది గుర్తుపెట్టుకుంటారు. భారత క్రికెట్ జట్టు కూడా గతంలో ఉన్నటువంటి ఒక జట్టు, కొన్ని సంవత్సరాల ముందు ఉన్నటువంటి జట్టు అద్భుతమైనటువంటి ప్రారంభించేటువంటి వారు 10-15 ఓవర్లలో ఎంతో చక్కగా ఆడుతుండగా మరి దేశమంతా ఉత్కంఠతో చూస్తున్న సమయంలో ఒక 15-20 ఓవర్లు అయ్యేసరికి చక్క వికెట్లు పడిపోవడము, ఒక్కసారి టీం అంతా కూడా కుప్పగూలిపోయి తప్పకుండా గెలుస్తారనుకునేటువంటి ఆటలు చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భాలు ఉంటున్నాయి. ఆరంభం ఎంతో గొప్పగా ఉండి అంతం మాత్రము ఎంతో భయంకరంగా, ఊహకు అందని విధంగా ఉండేది. ప్రభునందు ప్రేమైన వారలారా, విశ్వాస యాత్రలో మనం ఎలా ప్రారంభించామన్నది ముఖ్యం కాదు. ప్రభుని నమ్ముకున్న దినములో ఏ విధంగా ఉన్నాము, మనం మారు మనస్సు పొందిన దినాల్లో, క్రొత్త దినాల్లో ఏ విధంగా ఉన్నామన్నది ముఖ్యం కాదు, కానీ విశ్వాస జీవితాన్ని ఏ విధంగా ముగిస్తామన్నది చాలా ప్రాముఖ్యం. దాన్ని కాపాడుకొని ముగించేటువంటి వారంగా పౌలు అన్నట్టుగా మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. కాబట్టి విశ్వాసము కడదాకా కాపాడుకునేటువంటి పరుగు కడముట్టించేటువంటి వారంగా మన అంతము గుర్తుండిపోయే విధంగా ఉండాలి. ప్రభునందు ప్రేమటువంటి వారలారా, చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మత్తయి సువార్త 10:22లో, మాథ్యూ చాప్టర్ 10 verse 22లోను, అలాగే మాథ్యూ 24:13లో, 24:13లో కూడా అంటాడు కదా, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును అంటాడు. మధ్యలో ఎవరైనా విశ్వాసం నుంచి తొలగిపోయినా, పరిస్థితులను బట్టి భయపడి పక్కకు తప్పుకున్నా, ప్రభువునకు దూరమైపోయినా, శరీర కార్యాలను బట్టి పడిపోయినా కూడా వారి యొక్క అంతము ఇందాక చక్ టెంపుల్టన్, బ్రాన్ క్లిఫర్డ్ ఏ విధంగా అర్ధాంతరంగా ముగించేశారో ఆ విధంగా ఉంటుంది. మనం అలాగుండు రాదు. వాట్ ఎవర్ our beginning, our end should be better than our beginning. Our end should be greater than our beginning. ప్రపంచం కోసం కాకపోయినా మన కొరకు ఎదురు చూస్తున్న దేవుడు, మన మీద నమ్మకం ఉంచుకున్నటువంటి ప్రభు, నా బిడ్డ నా కొరకు కడదాకా విశ్వాసంను కాపాడుకుంటూ తన పరుగును కడముట్టిస్తాడని ప్రభు మన కొరకు చేతులు చాచి కనిపెట్టుకుని ఉన్నాడు. కాబట్టి ఆయన కొరకు మన విశ్వాస యాత్రను ఘనంగా ముగించేటువంటి వారుగా ఉండాలని ఈరోజు వాక్యం చేత మనమంతా కూడా బలపరచబడి విశ్వాస యాత్రలో ఏ విధంగా ప్రారంభించామన్నది ముఖ్యం కాదు, కానీ ఏ విధంగా ముగిస్తాము, ఒక గురి కలిగినటువంటి వారమై, ఒక గోల్ కలిగి దానికోసం మనం పాటుపడుతూ ఆ విధంగా కొనసాగి మన విశ్వాస యాత్రని చక్కగా ముగించి నా అంతము ప్రారంభం కంటే చాలా గొప్పదని రుజువుపరుచుకుందామా? అటువంటి కృప ప్రభు మీకును నాకును అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రేమగల ప్రభు, దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రపంచంలో అనేక మంది తమ జీవితాలు ఏ విధంగా ప్రారంభించినప్పటికీ కూడా నా తండ్రి అంతం ఏ విధంగా ఉన్నదో కొంతమంది జీవితాల్లోంచి మాకు చక్కగా బయలుపరిచావు. అలాగే నా తండ్రి, దే హ్యావ్ బీన్ మెనీ గ్రేట్ పీపుల్ హూ స్టార్టెడ్ బిగ్ అండ్ హూ స్టార్టెడ్ గ్రేట్. ఎంతో అద్భుతంగా ప్రారంభించారు, కానీ అర్ధాంతరంగా వారి యాత్ర ముగిసిపోయింది. నామరూపాలు లేకుండా చరిత్ర నుంచి వారి పేర్లు తొలగించబడ్డాయి ప్రభువా. అనామకులైనటువంటి వారు
చిన్నగా ప్రారంభించి నేను విశ్వాసం కలిగి ముందుకు సాగినప్పుడు వారిని ఎంతగా హెచ్చించావు. అందుకే నా తండ్రి, బలిష్టమైనటువంటి నీ హస్తముల క్రింద దీన మనస్సులో ఉన్నప్పుడు తగిన కాలమందు మమ్మల్ని హెచ్చించువాడవని నీ వాక్యం సెలవిస్తోంది. ఇది నా విన్న వాక్యాన్ని బట్టి నీ బిడ్డలమైనటువంటి మేము నా తండ్రి, మా ప్రారంభం ఎలాగున్నదో, ఇదిగో మేము రక్షణ పొందిన దినాల్లో అలాగున్నాం ఇలాగున్నామని గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ చివరికి మా విశ్వాస యాత్ర ఏ విధంగా ముగించబోతున్నాం, ఒక గురి కలిగి, ప్రణాళిక కలిగి, సిద్ధపాటు కలిగినటువంటి వారమై పౌలు వలె మంచి పోరాటం పోరాడి మా పరుగును కడముట్టించి విశ్వాసమును కాపాడుకునే ఎడల నీవిచ్చేటువంటి నీతి కిరీటం, నీ ప్రత్యక్షతను అపేక్షించినటువంటి మేము పౌలుతో సహా నీవిచ్చేటువంటి నీతి కిరీటాన్ని పొందుకునేటువంటి హక్కుదారులయ్యే కృపను దయచేయమని వాక్యం చేత మమ్మల్ని దీవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మరి ఆశీర్వదించమని మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించడిగి పొంది నాము తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. షలోమ్. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.